హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి బన్నీకి మా సాంప్రదాయం ప్రకారం మేము పుట్టెంటుకలు ఎలా తీస్తాము ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా బన్నీకి వచ్చేసి 11th మంత్లో పెట్టేసి కూడా 20 days పైన అయిపోతుందన్నమాట. సో ఇంకా బన్నీకి పుట్టు వెంట్రుకలు తీసిందే రోజు వచ్చేసి సండే అనమాట. సో ఇంక ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగే లేచేసామండి, నేను ఇంకా అలానే బన్నీ. ఎందుకంటే ఇంకా 10కి అంతా కంప్లీట్ చేసేసుకోవాలి పూజ అని చెప్పనేసి చెప్పారనమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లా ఎర్లీ మార్నింగే లేచేసి తలస్నానం అది చేసేసుకొని ఇట్లా నేనైతే మంచిగా రెడీ అయిపోయానండి. ఇంకా బన్నీకి కూడా స్నానం అయితే చేపిచ్చేసి మళ్ళీ వాడిని అయితే ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇంకా వాడు అసలే మార్నింగ్ లేచేసాడు, మళ్ళీ గుండు కొట్టేయడానికి ఏడుస్తాడేమో అని చెప్పనేసి వాడికైతే అట్లా స్నానం అది చేపిచ్చేసి ఇట్లా మంచిగా ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేశానండి. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే పూలు కడతా ఉందనమాట. సో ఇంక ఇక్కడ మంగళ వాయిద్యాలు వాయించడానికి వీళ్ళైతే వచ్చేసారనమాట. ఇంకా చెప్పామన్నమాట వాళ్ళకు కూడా మార్నింగే వచ్చేయండి అని చెప్పనేసి. సో ఇంకా వాళ్ళైతే వచ్చేసి ఇట్లా బయట అయితే కూర్చో ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడ మా ఇంటి దేవుడు వచ్చేసి గుర్రప్ప స్వామి అండి. సో ఇంకా గుర్రప్ప స్వామికి ఏమేమి కావాలో అవంతా ముందు రోజే తెచ్చేసామన్నమాట. ఇంకా అవి గంపలో పెట్టి తీసుకెళ్లాలన్నమాట. సో ఇంకా అది మాకు ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియక ఇంక ఇక్కడ ఆంటీని అయితే పిలిపించి ఇట్లా ఆంటీ చేత అయితే పెట్టిస్తా ఉన్నామండి. ఇంకా గుర్రప్ప స్వామికి ఖచ్చితంగా ఈ కత్తెలు ఇంకా అలానే మొగల్ రేకులు ఉంటాయి కదా, అవైతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. సో ఇంకా ఏమేమి కావాలో అవంతా ఇట్లా గంపలో అయితే పెట్టేసామన్నమాట. సో ఇంకా ఇక్కడైతే అందరూ రెడీ అయిపోతున్నారండి. ఇంకా ఆర్యన్ కూడా లేచేసాడనమాట. ఇంకా వాడిని కూడా అలా మంచిగా రెడీ చేసేసానండి. ఇంక ఇక్కడ గంపలో అయితే దేవుడి కాడికి ఏమేమి కావాలో అవన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే మంగళ వాయిద్యాలు అయితే వాయిస్తున్నారనమాట. ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళే టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా అందుకోసమే ఇక్కడ బన్నీని అయితే ఇంకా బలవంతంగా నిద్ర అయితే లేపామండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పనేసి వెళ్లే ముందైతే ఇట్లా టెంకాయ అది కొట్టేసుకొని హారతి అది ఇచ్చి వెళ్దామని చెప్పనేసి ఇక్కడ ఆంటీ అయితే చెప్పిందనమాట. ఇంకా మా సాంప్రదాయం ప్రకారం ఏంటంటే గంప పెళ్లి కాకుండా ఉంటారు కదండి అబ్బాయిలు, వాళ్ళే ఎత్తుకొని వెళ్ళాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆర్యన్ చిన్నవాడు కదండి. సో ఇంకా అందుకోసమే మా హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు అయితే ఎత్తుకుంటా ఉన్నాడు అనమాట గంప. ఇంకా అట్లా ఇంట్లో పూజ అంతా చేసేసుకొని ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి. సో ఇంకా గుడి దగ్గరికి వెళ్లే ముందు గుడి దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నామండి. ఇంకా మాకు గుర్రప్ప స్వామికి ఏంటంటే ఇట్లా గురుదేవరు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక కోడి, ఇంకా అలానే ఒక పొటేలు, ఇంకా అలానే నల్ల మేకపోతునైతే బలి ఇవ్వాలన్నమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి కోడిని అయితే ఎత్తుకుంటా అన్నాడండి. సో ఇంక ఇక్కడ గుడికాడికి వెళ్లే ముందు అక్కడికి వెళ్లే వాళ్ళందరం ఇట్లా నిలబడుకుంటే ఇట్లా దిష్టి టెంకాయ అయితే తీయాలని చెప్పనేసి ఇంకా అక్కడైతే వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ మా హస్బెండ్ అయితే అట్లా టెంకాయ అయితే దిష్టి అయితే తీస్తా ఉన్నాడండి. మా ఇంట్లో ఎట్లా అంటే ఫస్ట్ ఇంటి దేవుడి దగ్గర గుండు అది చేయించిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా గుండు చేయించచ్చండి. ఫస్ట్ గుండు అయితే ఇట్లా గుర్రప్ప స్వామి గుడి దగ్గర అయితే చేయిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు బన్నీకి ఎలా అయితే చేపిస్తున్నామో సేమ్ అలాగనే ఆర్యన్ కూడా చేపించామండి. సో ఇంకా అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేనైతే అప్పుడేం వీడియో తీయలేదు. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా అట్లా ఇంటి దగ్గర దిష్టి టెంకాయ అది కొట్టేసిన తర్వాత ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరి ఇంకా బన్నీకి పుట్టు వెంట్రుకలు తీసే రోజు వచ్చేసి వర్షం పడే విధంగా ఉందన్నమాట. అంటే చూడండి అసలు ఎండ అనేది రాలేదు. ఇంకా అసలే మార్నింగే నిద్ర లేవంగానే చిన్న చినుకులు అయితే పడ్డాయన్నమాట. ఇంకా చాలా భయపడిపోయాము. వర్షం పడితే ఇంకా ఎవరు రారు కదండి. సో ఇంకా మేము ఇంత చేసి కూడా వేస్టే కదా అని చెప్పి చాలా భయపడ్డాము. ఫైనల్ గా వర్షం అయితే పర్లేదండి. సో ఇంకా మేమైతే ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గర వచ్చేసి ఇట్లా షామియానా ఇంకా అలానే పందిరి ఇవంతా ముందు రోజే వేయించేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అట్లా గుడి చుట్టూరా ఒక 3 రౌండ్లు అయితే తిరగాలని చెప్పనేసి ఇంకా అలా అందరం తిరుగుతా ఉన్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గుడి అయితే కట్టలేదు ప్రస్తుతానికి. గుడి కట్టాలని చెప్పనేసి ప్లాన్ చేస్తా ఉన్నారనమాట. బట్ కానీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు. సో ఇంకా అలా గుడి చుట్టూరా 3 రౌండ్లు తిరిగేసిన తర్వాత ఇంకా అందరం అక్కడ తలా ఒక పని అయితే చేస్తా ఉన్నామన్నమాట. ఏంటంటే ఇంకా అక్కడ దేవుడి విగ్రహాలు ఉంటాయి కదండి. సో ఇంకా అట్లా వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇంకా అక్కడ చెత్త అంతా ఉంటే ఆ చెత్త అంతా తోస్తా తలా ఒక్కొక్క పని అయితే చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ మా అత్త వచ్చేసి ప్రసాదం చేయడానికి పొయ్యి అయితే మంటిస్తా ఉందన్నమాట. ఇంకా ప్రసాదం వచ్చేసి మాకు కొత్త కుండలు తీసుకొని వచ్చి దాంట్లోనే ప్రసాదం అయితే చేసి సో ఇంకా ఆ ప్రసాదం గుడి దగ్గరే అందరికి పెట్టేసి మళ్ళీ ఆ కుండల్ని నీళ్లున్న బావిలో అయితే పడేయాలంట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్త అయితే పొయ్యి మంటేస్తా ఉందండి ప్రసాదం చేయడానికి. సో ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి అభిషేకం అయితే చేస్తామన్నమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ పంచామృతం అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా అలా అందరూ ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నారులేండి. ఇంక ఇక్కడ మా అమ్మ ఇంకా అలానే మా పెద్దమ్మ వీళ్ళైతే అట్లా దేవుడి విగ్రహాలని కడిగేసుకొని ఆ దేవుడి విగ్రహాలను అయితే పూజిస్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడ మా అత్త అయితే ప్రసాదం అయితే చేస్తూ ఉందనమాట. ఇంక ఇక్కడ చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. ఇట్లా పొంగితే చాలా మంచిగా ఉంటుందంట మా అత్త చెప్తా ఉంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా పొంగేటప్పుడు ఇంకా అందులో పాలైతే పోయాలని చెప్పనేసి ఇంకా అలా
పాలైతే పోసేసామండి. ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే చాలా డల్గా ఉన్నాడనమాట. ఎందుకో మరి తెలియదు వాడికి. సో ఇంక ఇక్కడ బన్నీ అయితే పొద్దునూకులు వాళ్ళ డాడీ దగ్గరే ఉండాలని చెప్పనేసి ఏడుస్తూ ఉన్నాడండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఫైనల్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ గుడి దగ్గర కూడా అంత విగ్రహాలని మంచిగా పూజించేసి పూలు ఇంకా అలానే పలహారాలు అన్నీ పెట్టేశామన్నమాట. ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి గురప్ప స్వామి అని చెప్పాను కదా. సో ఇంకా గురప్ప స్వామికి అక్క దేవతలు కూడా చెల్లెళ్ళంట. సో ఇంకా అట్లా అక్క దేవతలు ఒకవైపు ఇంకా అలానే గురప్ప స్వామి ఒకవైపు అయితే ఉంటారనమాట. అక్క దేవతలకు వచ్చేసి చీర ఇంకా అట్లనే జాకెట్, ఇంకా గురప్ప స్వామికి వచ్చేసి పంచ టవల్ అయితే పెట్టాలని చెప్పనేసి ఇంకా అవి కూడా అట్లా దేవుడి ముందర అయితే పెట్టేశామండి. సో ఇంక ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రసాదాన్ని గెరిటితో తిప్పకూడదంట అండి. ఇట్లా టెంకాయది కట్టు ఉంటుంది కదా, ఆ కట్టుతో అయితే ఇక్కడ మా అత్త అయితే తిప్పుతా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ చూడండి, బన్నీకి ఇంకా గుండె అయితే చేయించేస్తున్నాం కదా, ఇంకా అట్లా కొన్ని పిక్స్ అయితే వాడిని ఎత్తుకొని దిగామన్నమాట అందరము. మాకేంటంటే ఇట్లా ఖచ్చితంగా 11th monthలో అయితే గుండె అయితే చేయిస్తామండి. బై మిస్టేక్ ఏదైనా ఇబ్బంది అట్లా అనిపిస్తే ఇంకా 3వ సంవత్సరంలో అయితే గుండె అయితే చేపిస్తామన్నమాట. సో ఇంక ఇక్కడ దేవుడికి ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను ఇంకా అలానే మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తూ ఉన్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి విస్తారయామితే చూట మృత్యుంజయ పిండమణికా శ్రీ భవానీ స్వామి పుష్పోపూజయామి సమర్పయామి. పూలు కానీ అక్షింతలు కానీ వేస్తామండి, అంగ పూజ చేస్తాం. ఓం నిధనపతయే నమః, ఓం వృద్ధాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం భవ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవ్యలింగాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం చూడు ఈసారి చూడండి. సో ఇంకా అలా పూజ అయితే అయిపోయిందనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్కి జేజీకి దండం పెట్టుకుందిరా అని పిలుస్తా అంటే వాడైతే రానని చెప్పనేసి అట్లా వాళ్ళ అన్న దగ్గర అయితే ఉన్నాడనమాట. సో ఇంకా అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఫస్ట్ టెంకాయ అయితే కొట్టాలని చెప్పనేసి ఇంకా అలా మా హస్బెండ్ అయితే ఫస్ట్ గురప్ప స్వామికి కొడుతున్నాడు. ఇంక నేను వచ్చేసి అక్క దేవతలకి అయితే టెంకాయ కొడతా ఉన్నానండి. ఇంకా మేము కొట్టేసిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చిన వారందరూ తలా ఒక్కొక్క టెంకాయ అయితే కొడతారనమాట. సో ఇంకా అలా టెంకాయ అది కొట్టేసిన తర్వాత ఇంకా బన్నీకి వచ్చేసి ఇక్కడ పుట్టు వెంట్రుకలు అయితే తీస్తూ ఉన్నామండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా మేనమామ వాళ్ళు కూర్చోబెట్టి అట్లా మా తమ్ముడు చేత 3 కత్తెర్లు ఫస్ట్ కట్ చేయించిన తర్వాత ఇంకా వాళ్ళైతే గుండు చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ మా తమ్ముడు అట్లా 3 కత్తెర్లు కట్ చేస్తున్నాడు కదా, ఆ వెంట్రుకల్ని తీసుకొని వెళ్ళి అట్లా గురప్ప స్వామి దగ్గర అయితే పెడతారనమాట. సైలెంట్, వెరీ గుడ్. అట్టే ఉండు. ప్రదీప్ తల పట్టుకోకపోతే ఎట్లా ఫ్రీగా ఉంటేనే ఫ్రీగా ఉండేదండి. నువ్వు గట్టిగా పట్టుకోవాలి. సోను భలే నవ్వుతున్నాడు రా నేను చూసా. పికబు బన్నీ బన్నీగా లేకున్నాడు ఉంటారు, ఆర్యన్ లేకుండా మళ్ళీ
కొంచెం తేమ చేసుకోవద్దా నీళ్ళు తడుపుకో బాగా. సో ఇంక ఇక్కడ చూసారు కదా బన్నీకి అట్లా హాఫ్ గుండు చేయించేంత వరకు మంచిగా ఉన్నాడనమాట ఏడవకుండా. ఇంకా తర్వాత వచ్చేసి ఆ వెంట్రుకలంతా వాడి బాడీ మీద పడడం వల్ల వాడికి కొంచెం చిరాకు అనిపించింది అనమాట. సో దానివల్ల కొంచెం క్రాంక్ అయ్యాడండి. ఇంకా ఫైనల్గా బన్నీకి గుండు అయితే చేయించేసామన్నమాట. ఇంక ఇలా గుండు కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి అట్లా కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ కాయిన్ కానీ లేదంటే 5 రూపీస్ కాయిన్ కానీ అట్లా ఆ కాయిన్స్తో దిష్టి తీసి ఇంకా అట్లా పాలల్లో అయితే వేస్తారనమాట. సో ఇంకా అందుకోసమే అక్కడికి వచ్చిన వారందరూ అట్లా కాయిన్స్తో దిష్టి అయితే తీస్తూ ఉన్నారండి. సో ఇంకా అలా అందరూ దిష్టి తీసేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి గంప తీసుకొని వచ్చాడు కదండి. ఇంకా ఆ అన్న ఇంకా అలానే వాళ్ళ తమ్ముడైతే బావి దగ్గరికి వెళ్ళేసి అట్లా స్నానం అది చేసుకొని ఇక్కడికైతే వస్తారనమాట. ఇంకా వాళ్ళకి వచ్చేసి అట్లా దేవుడైతే వాళ్ళలో ఒకరికైతే వస్తారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి గంప ఎత్తుకున్నాడు కదా సందీప్ అన్న. సో ఇంకా అన్నకైతే అట్లా దేవుడు వచ్చాడని చెప్పనేసి ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ వాళ్ళనైతే అట్లా అడుగుతా ఉన్నారనమాట. ఇంకా ఏమన్నా తక్కువ చేసామా ఏంటి అని చెప్పనేసి ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి అట్లా ప్రసాదం చేశాం కదా, ఇంకా ఆ పొయ్యి మీదే నీళ్ళు అయితే కాంచేసింది మా అత్తమ్మ. సో ఇంకా అట్లా వాడికి స్నానం అది చేపించేసి ఇంకా వాడికి మా అమ్మ తెచ్చిన బట్టలు అయితే వేసేసానండి. ఇంకా ఆర్యన్కి బన్నీకి సేమ్ ఒకేలాగా ఉండేలాగా ఇట్లా కుర్తాలు అయితే తెచ్చానమాట. ఇక్కడ బన్నీ అయితే అట్లా వాడికి స్నానం అది చేయించాను కదా, ఇంకా వాడికైతే నిద్ర వచ్చేస్తా ఉందనమాట. ఇంకా ఫైనల్గా బన్నీకి గుండె అయితే అయిపోయిందండి. ఇంకా గుండులో బన్నీ ఎలా ఉన్నాడో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరైతే. సో ఇంక ఇక్కడైతే అన్నకి దేవుడు వచ్చాడు కదా, ఇంకా వాళ్ళైతే వాళ్ళ సమస్యలను చెప్పుకుంటా ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడ నేనైతే బన్నీ గుండికి గంధం అయితే పూస్తా ఉన్నానండి. ఇట్లా గుండు చేయించినప్పుడు చిన్నపిల్లలకి ఇట్లా గంధం చాలా మంచిదంట. ఇంకా అలానే వాళ్ళకి గుండు కూడా చాలా చల్లగా ఉంటుందంటండి. సో అందుకోసమే నేనైతే బన్నీ గుండుకి ఇట్లా గంధం అయితే పూస్తా ఉన్నానండి. ఇంకా అట్లా ఆ గంధమే చిన్న బొట్టుగా అయితే పెట్టానమాట. ఇంకా వాడికైతే ఆకలిగా ఉన్నట్టుంది. సో ఇంకా అట్లా నీళ్ళు తాపిస్తే నీళ్ళు అయితే చాలా తాగాడండి. సో ఇంకా తర్వాత వాడికి ఒక బనానా కూడా తినిపించానమాట. సో ఇంకా గుడి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఒక సాంగ్యం అయితే ఉందన్నమాట. ఇట్లా గుండు చేయించినప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చేసి 11 తట్లు కానీ లేదంటే 7 తట్లు కానీ 5 తట్లు కానీ అట్లా పెట్టి ఇచ్చే ఆచారం అయితే ఉందని చెప్పనేసి ఇంకా మా అమ్మ అయితే తెచ్చినవన్నీ అట్లా ప్లేట్లలో పెట్టేసింది అనమాట. సో ఇంక ఇక్కడ నేను ఇంకా అలానే బన్నీ ఇంకా మా హస్బెండ్ ఆర్యను నలుగురం కూర్చోన్నామన్నమాట. సో ఇంకా అట్లా ఫస్ట్ ఇంకా మా అమ్మ చేయకూడదని చెప్పనేసి ఇక్కడ ఫస్ట్ అయితే మా తమ్ముడు బన్నీకి బొట్టు అది పెట్టి ఇంకా పూలమాల అది తెచ్చింటాం కదా, ఇంకా ఆ పూలమాల కూడా వేసేసి వాడిని ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బన్నీని ఆశీర్వదించి ఇంకా అట్లా వాడికి గిఫ్ట్ అయితే ఇస్తారన్నమాట. గిఫ్ట్ అంటే బట్టలు ఇంకా అలానే మనీ అయితే ఇస్తారండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా మా తమ్ముడు ఫస్ట్ ఆశీర్వదించేసిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్కరే బన్నీకి అట్లా ఆశీర్వదిస్తున్నారనమాట.
ఇంక ఇలా అందరూ ఆశీర్వదించేసిన తర్వాత ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నానమాట. ఇంకా వంట వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళ దగ్గరే టిఫిన్ కూడా చేపించామన్నమాట. సో ఇంకా టిఫిన్ తినేసి మధ్యాహ్నం లంచ్ అది చేసేసుకొని మళ్ళీ వెళ్దురులేండి అని చెప్పనేసి ఇంకా అలా అందరికీ చెప్తున్నాను అనమాట. సో ఇంక ఇలా అందరూ ఆశీర్వదించేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మనకి మెయిన్ ఘట్టం అయితే వచ్చేసింది అనమాట. అదే అండి గురప్ప స్వామికి ముఖ్యంగా ఇట్లా నల్ల మేకపోతూ ఇంకా అలానే ఒక పొటేలు కోడిపుంజుని అయితే బలివ్వాలన్నమాట. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా 2 పొటేలను అయితే ఆల్రెడీ వాటిని కట్ చేసేసి వంట అయితే చేస్తూ ఉండారండి. అన్నీ ఒకేసారి చేయాలంటే కష్టం కదా. సో అందుకోసమే ఇక్కడ పూజ అంతా జరిగేలోపు వాళ్ళైతే ఆ 2 పొటేల్ని కట్ చేసేసి వాళ్ళైతే వంట చేస్తామని చెప్పనేసి చెప్పారనమాట. సో ఇంకా ఇట్లా గుడి దగ్గర ఇంకా మేము అట్లా గురప్ప స్వామికి వాటిని బలి చేసిన తర్వాత ఇంకా వాటిని అయితే వంట చేసే వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్లి ఇచ్చేసారండి. సో ఇంక ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంక ఇలా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అయితే ఇట్లా ఎర్రనీళ్ళతో దిష్టి అయితే తీస్తా ఉందండి. సో పూజ అంతా అసలు చాలా మంచిగా జరిగిందండి. ఇంకా పూజ అంతా అయ్యేసరికి టైం వచ్చేసి 10:40 అట్లా అయిందనమాట. మేము అనుకున్న టైంకి కరెక్ట్ గా అయిందండి. సో ఇంకా అలా బన్నీకి ఫైనల్గా గుండు అయితే అయిపోయిందండి. ఇంకా వాడైతే అట్లా మంచిగా కూర్చొని ఆడుకుంటా ఉన్నాడనమాట. ఇంకా బంధువులు అయితే ఒక్కొక్కరే వస్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి, వీళ్ళైతే గుడి దగ్గరికి అయితే రాలేకపోయారనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చారండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ టైం ఎలాగో అయిపోయింది, ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది అని చెప్పనేసి ఇంకా మా అమ్మ అయితే చెప్తా ఉందనమాట. సో ఇంకా అందుకోసమే అట్లా అందరినీ తీసుకొని ఫుడ్ చేసే చోటుకి అయితే తీసుకెళ్తా ఉన్నానండి. ఇంకా ఫుడ్ వచ్చేసి ఎక్కడ చేస్తున్నారంటే మా ఊర్లో పడవాలమ్మ దేవత టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇంకా అక్కడైతే చాలా స్పేషియస్ గా బాగుంటదండి. అందుకోసమే ఇక్కడైతే చేపిస్తున్నాం అనమాట. ఇంకా ఒకవేళ వర్షం అది పడినా కూడా ఇబ్బంది అయితే ఉండదండి, ఎందుకంటే ఇక్కడ రేకులు అయితే ఉన్నాయి కాబట్టి. సో ఇంక ఇక్కడ చూడండి బంధువులు అయితే అందరూ ఇక్కడికైతే వచ్చారనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి సో ఇంకా గుడి దగ్గరికి రాని వాళ్ళు ఇంకా బన్నీకి డ్రెస్సులు అవి తీసుకొచ్చింటారు కదండి, ఇంకా అవి అయితే ఇస్తున్నారనమాట నా దగ్గర. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఐటమ్స్ ఏమేమి చేపిస్తున్నామంటే చికెన్ పకోడా, ఇంకా అలానే మటన్ కర్రీ, ఇంకా చికెన్ గ్రేవీ, ఇంకా కలర్ రైస్ ఉంటుంది కదండి బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, ఇంకా అలానే వైట్ రైస్, ఇంకా రసము, పెరుగు, ఇవన్నీ అండి. ఇంకా అలానే నాన్ వెజ్ తినని వాళ్ళకి వచ్చేసి అట్లా పప్పు, ఇంకా అలానే వాళ్ళకి స్వీట్ అయితే పెడుతున్నాం అనమాట. సో ఇంక ఇక్కడైతే అందరూ అట్లా రెడీ అయిపోయాయండి ఫుడ్ అంతా. సో ఇంకా అందరూ అట్లా పెట్టించేసుకొని తింటా ఉన్నారనమాట. సో ఇంకా నేనైతే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అట్లా పలకరిస్తా తిన్నారా లేదా అని చెప్పనేసి అట్లా అడుగుతా ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేకపోతు కూర అయితే ఇంకా రెడీ అవుతా ఉందండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడా అయితే చేస్తా ఉన్నారనమాట. అసలు నిజం చెప్తున్నానండి, ఫుడ్ అయితే చాలా మంచిగా కుదిరిందని చెప్పనేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. సో ఇంకా బన్నీకి ఈ రోజు నుంచి నాన్ వెజ్ అయితే పెట్టచ్చండి, ఎందుకంటే మేము పుట్టు వెంట్రుకలు తీసేంత వరకు బన్నీకి నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఇవేమి పెట్టమన్నమాట. ఇంకా ఈరోజు గుండె అది చేయించాం కదా, ఇంకా వాడికి వచ్చేసి అట్లా ఒక చిన్న మటన్ పీస్ చిన్న ముక్క తీసి అట్లా నోట్లో అయితే పెట్టించామన్నమాట. నేనైతే చాలా భయపడ్డానండి, ఎందుకంటే మార్నింగ్ వర్షం వచ్చేలాగా ఉన్నింది కదా, ఇంకా గుడి దగ్గర కూడా జనాలు చాలా తక్కువ వచ్చారు, ఇంకా ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పనేసి. బట్ కానీ గుడి దగ్గరికి రాకపోయినా కూడా ఇక్కడికైతే అందరూ వచ్చారండి, పిలిచిన వాళ్ళందరూ. సో ఇంకా అందరూ మంచిగా తిన్నారనమాట. ఫుడ్ చాలా బాగుందని చెప్పనేసి చెప్పారు. ఇంకా ఫుడ్ కూడా ఏం వేస్ట్ కాలేదండి, మేము చేసిన కాడికి కరెక్ట్గా సరిపోయాయి అనమాట. సో ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసి ఇంకా అట్లా డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా బన్నీకి ఈ బట్టలు, ఇంకా అలానే ఈ అమౌంట్, ఇంకా అలానే మా హస్బెండ్ వాళ్ళ సార్ వచ్చేసి ఒక చైన్, ఇంకా అలానే మా బావ వాళ్ళు వచ్చేసి ఒక రింగు అవన్నీ ఇచ్చారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యని, ఇంకా అలానే బన్నీ అయితే బాగా అలసిపోయి వాళ్ళైతే పడుకునేసారండి. సో ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా, ఇంకా ఆ బట్టలు అవన్నీ సర్దుదామని చెప్పనేసి ఇంకా నేనైతే సర్దుతా ఉంటే ఇంక ఇక్కడ మా ఆడపడుచు అయితే వచ్చిందనమాట. సో ఇంకా తనైతే అమౌంట్ అయితే లెక్కేస్తా ఉంది, ఎంత వచ్చింది ఏంటి అని చెప్పనేసి. సో ఇంకా బట్టలు కూడా చాలా మంచివే వచ్చాయండి, అంటే పెద్ద సైజు వచ్చాయన్నమాట. ఆర్యన్కి సరిపోతాయి, ఇవి బన్నీకి సరిపోయేవి ఏదో 1-2 వచ్చాయి అంతే అండి. సో ఇంకా ఇక్కడైతే మా ఆడపడుచు చెప్తా ఉందనమాట ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పనేసి. సో ఇంకా అవన్నీ సర్దేసరికి అసలు నాకైతే చుక్కలు కనిపించాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా సాంప్రదాయం ప్రకారం బన్నీకి పుట్టు వెంట్రుకలు ఎలా తీసామో. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.